పార్టీ మాస్టర్స్ పార్టీ డేస్ సీజన్ 3కి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి తమ అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు శ్రీ ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు గారు. రాయ జగపతిరాజు గారు గత 2 దశాబ్దాలుగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం అంతటా విస్తారంగా చేస్తున్నారు. ప్రకృతి వ్యాలీని చూసుకుంటూ ప్రకృతి వ్యాలీలో ప్రతి ఫిబ్రవరికి మన్యసీమ ధ్యాన మహాచక్రం చేస్తున్నారు. ఒక ప్రిన్సిపల్ గా విద్యార్థులకి కొంతమందికే కాదు అందరికీ ధ్యానాన్ని నేర్పించాలనేసి విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ధ్యాన మహా చక్రాల గురించి కానివ్వండి, మహాకరుణ గురించి కానివ్వండి అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో మహాకరుణ యాగం పేరిట ఆగస్టు 11 నుంచి నవంబర్ 11 వరకు 3 నెలల కాలం పాటు ఇంటింటికి 1200 గ్రామాల పైగా తిరిగి ప్రతి ఇంటికి శాకాహారం గురించి మహాకరుణ గురించి చెప్పాలని ప్రారంభిస్తున్నారు. అలాంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి ఇచ్చేశారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వండర్ఫుల్ రా అనిత, గుడ్ మార్నింగ్. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ. రైట్ రా, అందరికీ నమస్కారం. పార్టిసిపెంట్స్ అంతా ఉన్నారా? స్టేట్ అంతా 2 రాష్ట్రాలు డిజిటల్ కదా మొత్తం ఉంది. వండర్ఫుల్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ ఈ మాధ్యమం ద్వారా కలవడం. చాలా రోజులుగా ఈ కార్యక్రమం కొంతమంది మాస్టర్స్ చూస్తూ ఉన్నాను. చాలా గొప్ప ప్రయత్నం. ప్రతిరోజు ప్రాతకాలంలో ఒక 1 అవర్ మనం ధ్యానం చేసుకోవడం, మాస్టర్స్ యొక్క అనుభవాలు పంచుకోవడం గొప్ప పిఎంసి డిజిటల్. ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. ఇది 3rd సెషన్ అనుకుంటాను, 3rd ఇది అనుకుంటాను. 40 days చాలా బాగుంది. ముఖ్యంగా ఎల్లుండి నుంచి సండే నుంచి ఒక 92 రోజులు ఇంటింటి ధర్మ ప్రచార పాదయాత్ర పత్రిజీ శంఖారావం పేరుతో ఒక మహాకరుణ యాగాన్ని సుమారు ఒక 1200 గ్రామాలు లో ప్రతి ఇంటికి చేరి ఆ జీవుల పట్ల జరుగుతున్న ఘోరాన్ని వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించి వాళ్ళలో పరివర్తన, ఆ చైతన్యం కల్పించడం కోసం వారితో మాట్లాడడం ముఖ్య ఉద్దేశం. ర్యాలీగా ఊరేగితే వెళ్ళిపోవడం కాకుండా ప్రతి గ్రామంలో వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి కలిసి ఒక 10-15 బృందాలుగా విడిపోయి 4-3 వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వారితో మాట్లాడడం. ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ఇది 2020లో ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పత్రికతో చెప్పాను. అయ్యా, శాకాహార ర్యాలీలు అంత సంతృప్తిని ఇవ్వడం లేదు, ర్యాలీ చేస్తున్నాము అది ఒక సెపరేషన్ డివిజన్ లాగా అనిపిస్తుంది, వీళ్ళు శాకాహారులు వాళ్ళు మాంసాహారులు అని మాంసాహారులు అనుకుంటారు వీళ్ళెవరో అని, అది కనెక్టివిటీ రావడం లేదు, నాకు ఎందుకో ఇది సంతృప్తి ఇవ్వడం లేదు, ఇలా చేయాలని ఉంది అంటే ఒక సెకండ్ 2 సెకండ్లు ఆయన కళ్ళు మూసుకుని ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఎప్పుడు మార్పు ఉండాలి, ఎప్పుడు బెటర్మెంట్ ఉండాలి, ఏ విషయమైనా కూడా కొత్తగా ఉండాలి, నూతనంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, మరింత అర్థవంతంగా ఉండాలి. ఇది గొప్ప ప్రయత్నం. ఇది 1000 అశ్వమేధ యాగాలతో సమానం అని వారు చాలా ప్రోత్సహించారు. తర్వాత కరోనా కొన్ని కార్యక్రమాలతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆగస్టు 11 రోజు ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర జరుగుతుంది. ఈ యాత్రకి మీరు అందరూ రావాలి. ఈ యాత్ర సందర్భంగా నాకు ఈరోజు మీతో కొంతసేపు మాట్లాడే అవకాశం చాలా సంతోషం. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం పత్రిజీ దీన్ని ఈ సొసైటీని ప్రారంభించడం ఈ నేపథ్యాన్ని వారితో నేను డిస్కస్ చేసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, అప్పటికి నేను ఒక 23 సంవత్సరాలు అయింది ఇందులోకి వచ్చి. అప్పుడు వారు అన్నారు, నేను ఒక 52,000 పుస్తకాలు చదివానయ్యా, ఇప్పటికి 3 జన్మల క్రితమే నాకు ఎన్లైటన్మెంట్ అయ్యింది. నాకున్న ఈ జ్ఞానం నేను పుస్తకాల ద్వారా, మిత్రుల ద్వారా, ప్రతి పిరమిడ్ మాస్టర్ ద్వారా నేర్చుకున్న
జ్ఞాన సారాన్ని ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసి ఒక డ్రాప్ ని మైక్రోస్కోప్ లో చూస్తే ధ్యానం అని వచ్చింది. 2 శాకాహారం, అహింస. 3 స్వాధ్యాయం. ఈ 3 మన మూల స్తంభాలు లాంటివి. శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 4 స్తంభాల మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ 4 పోల్స్ మీద ఆధారపడే దాని బేస్ తోటే మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ధ్యాన సాధన అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం కావాలి. అందరం ఏం కోరుకుంటామంటే మనం అన్ని పెరగాలి అని కోరుకుంటాం. ఏం పెరగాలి? మన చుట్టూ ఉన్న వస్తువులు, లేకపోతే మనకున్న సౌకర్యాలు, లేకపోతే మనకున్న బిలాంగింగ్స్ బయట పోగు చేసుకోవడం కాకుండా శాంతి పెరగాలి, కాంతి పెరగాలి, కాంతి చైతన్యం పెరగాలి. ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన వాటితో ఎప్పుడు ఎంత అవసరమో అవన్నీ మనం ఉపయోగించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనిషిలో శాంతి లేదో, అశాంతి ఉందో, ఏమున్నా మనం బాగా చూడలేము. ఒక చిన్న ధూళికణం కంటిలో పడితే ఒక పెద్ద పర్వతాన్ని చూడలేడం లేదు అంటారు కబీర్. ఒక చిన్న ధూళికణం నా కంటిలో పడడం వల్ల అంత పెద్ద పర్వతాన్ని నేను చూడలేకపోతాను. అలాగే మనం కూడా ఎన్నో జన్మల సంస్కారాలు ప్రతి అలాగే మన జీవితంలో చిన్నప్పటి నుంచి మనకి ఎదురైన అనేక అనుభవాలు, మన చుట్టూ ఉండే సమాజం వాళ్ళ యొక్క ప్రవర్తనలు, మన జీవితంలో ఎదురైన పరిస్థితులు, ఇవన్నీ ధూళికణాల్లా మన ఇన్నర్ స్పేస్ లో ఆ బ్లాక్స్ అంటామా, బ్లైండ్ స్పాట్స్ అంటాం. బ్లైండ్ స్పాట్స్ అంటారు వీటిని. ఈ బ్లైండ్ స్పాట్స్ మనని స్పష్టంగా జీవితాన్ని చూడలేము, అర్థం చేసుకోలేము. అందుకనే మన ఋషులు ఏం చేశారు అంటే వేల సంవత్సరాలు కేవలం బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాకుండా ఈ ఇన్నర్ స్పేస్ ని, మన అంతర్ప్రపంచాన్ని శుద్ధి చేసుకోవడమే అతి ముఖ్యమైన భాగం. ఎంచేతనంటే లోపల బాగుంటేనే దాని యొక్క వ్యక్తీకరణే బయట ప్రపంచం. కాబట్టి ఇన్నర్ ని ఎలాగా ప్యూరిఫై చేసుకోవాలి అనేది ఒక 20,000 సంవత్సరాల క్రితమే, కనీసం 20,000 సంవత్సరాలు దాటి ఉంటుంది అంటారు తైత్రీయ ఉపనిషత్తు. మీరు వినుంటే ఆ తైత్రీయ ఉపనిషత్తులో ఈ మానవ చైతన్యాన్ని ఎలాగా ప్యూరిఫై చేసుకోవాలి ఆ సైన్స్ అంతటిని తైత్రీయ ఉపనిషత్తు మనకి ఇచ్చింది 20,000 సంవత్సరాల క్రితం. దీంట్లో ఏంటి అంటే మనకి 5 స్థాయిల్లో మన చైతన్యం ఉంది. హ్యూమన్ కాన్షియస్నెస్ 5 లెవెల్స్ లో ఉంటుంది. అది ఫిజికల్, దాన్ని పతంజలి మహర్షి అన్నమయ కోశము అన్నారు. కోశము అంటే శరీరం, అన్నమయ కోశము. 2 ప్రాణమయ కోశము, మన బ్రీతింగ్ బాడీ. 3 మనోమయ కోశము, మన మెంటల్ బాడీ. 4 ఇంటలెక్చువల్ బాడీ, విజ్ఞానమయ కోశము, మన సంస్కారాలు. 5 మన బ్లిస్ నేచర్, ఆనందమయ కోసం. 5 స్థాయిల్లో మానవ చైతన్యం ఉంది. ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ లెవెల్స్ లో 5 స్థాయిల్లో మానవ చైతన్యం ఉంది. ఈ 5 స్థాయిల చైతన్యాన్ని ప్యూరిఫై చేసుకోవడమే, శుద్ధి చేసుకోవడమే. ఎలాగైతే ఈ శరీరాన్ని మనం రోజు శుభ్రపరచుకుంటామో, మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటామో, అలాగే మన చైతన్యాన్ని ఎప్పటికప్పుడు ఉన్న మలినాల్ని తొలగించుకోవడం, అలాగే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, ఆ చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం అనేదే మనం చేయవలసిన పని. బయట శరీరాన్ని అయితే ఏ సబ్బో వాడతాం, వాటర్తో కడుగుతాం. కానీ మన ఈ లేయర్స్ లో అనేక జన్మలుగా మనకి అనేక పుట్టినప్పటి నుంచి జరిగిన సంస్కారాల కారణంగా, పెరిగిన వాతావరణం కారణంగా, పరిస్థితుల కారణంగా అనేక బిలీఫ్స్ ఏర్పరచుకుంటాం. జీవితం పట్ల మనకి ఉండే మంచి చెడులు, ఇది కరెక్ట్ కాదు, ఇది బాగుంది, ఇది బాగలేదు, నేను ఇలా కావాలి, అలా కావాలి అని మనం అనుకుంటా మనమేంటో మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమేంటో మనకి తెలియడమే అతి ముఖ్యమైన అంశం. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ప్రతి మనిషి యొక్క మొదటి అడుగు తనని తాను తెలుసుకోవడమే. అదే ఉపనిషత్తులు చెప్తాయి, నువ్వు నీకు అర్థమైతేనే ఈ విశ్వం నీకు అర్థమవుతుంది. బై అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ యూనివర్స్ ఇస్ నోన్. మనకు అర్థం అవ్వాలి.
మనకు అర్థం అవడం అంటే ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను దేవుణ్ణి, లేకపోతే నేను ఇది అని ఎక్కడో మనం పుస్తకాల్లోనో ఇతరులు చెప్పిన మాటలో కాకుండా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అతి ముఖ్యమైన ఒక గొప్ప ప్రక్రియ ఆదియోగి పరమశివుడు పార్వతీదేవికి అందించారు. పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, అనేక ప్రశ్నలు అడుగుతుంది. ఏంటి ఈ సృష్టి, దీనికి ఏది ఆరంభం, ఎందుకు ఇది ఇలా ఉంది, అనేక ప్రశ్నలు. ఎందుకు మరణాలు ఉన్నాయి, ఎందుకు ప్రళయాలు ఉన్నాయి, ఎందుకు ఎందుకు ఎన్నో ప్రశ్నలు మన అందరి జీవితాల్లో ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్నలు మనకు వస్తాయి కదా. అలాగే ఆమె శివుణ్ణి అడిగింది, ఏంటి ఈ సృష్టి యొక్క రహస్యాలు. ఆయన ఆ రహస్యాల్ని బోధిస్తే, అంటే ఒక అంధుడికి రంగు ఏది, ఎరుపు రంగు ఏది అని అడిగితే ఎంతసేపు బోధించినా ఆ రంగు అర్థం అవ్వదు. ఎప్పుడు ఏ చూపు లేని వాడికి, ఏ రంగుని చూడని వాడికి రంగుల గురించి ఎన్ని గంటలు మాట్లాడినా అర్థం అవ్వదు. అతనికి చూపు తెప్పిస్తే అతనే చూసి తెలుసుకుంటాడు. అలాగే మన జీవితాల్లో ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా ఉంది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నేనెందుకు ఇలా ఉన్నాను, ఎందుకు అలా ఉంది, బయట ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ మరణం వచ్చింది, ఎందుకు అని అనేక జీవితంలో ప్రతి మనిషికి నిరంతరము ఒక సంఘర్షణ ఉంటుంది. మనం అనుకున్నట్టు కాకుండా విరుద్ధంగా ఎప్పుడున్నా అనేక పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులు ఎందుకు ఏంటి అనేది మనం ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాం. వీటికి సమాధానం బయట నుంచి ఎంత వెతికినా దొరకదు. ఇవన్నిటికీ సమాధానం శివుడు ఎంత అద్భుతంగానో ఒక పద్ధతిని, టెక్నిక్ ని, తంత్రాన్ని, తంత్రము అంటే పద్ధతి, ఒక పద్ధతిని చెప్పారు. ఆ పద్ధతి ఏంటంటే దేవి ఆయన చెప్తారు, ఎంత స్పష్టంగా చెప్తారంటే, తీసుకునే శ్వాస యొక్క అంతము, విడిచిపెట్టే శ్వాస యొక్క ఆరంభము. తీసుకునే శ్వాస యొక్క అంతం, విడిచిపెట్టే శ్వాస యొక్క ఆనందము, రెండు శ్వాసల మధ్య ఉన్న బిందువుని గమనించు. అలాగే ఆ మలుపుని, ఆ టర్నింగ్ ని గమనించు అని ఆ శ్వాసకి సంబంధించిన ఒక గమనించడం ఎలాగానే తంత్రాల్ని చెప్తారు. దీన్ని ఆగమ శాస్త్రం అంటారు. ఆగమ శాస్త్రము అంటే అప్లైడ్ సైన్స్, టెక్నాలజీ అన్నమాట. వేదాలు మనకి సూపర్ సైన్స్, ఆగమ శాస్త్రం అంటే అప్లైడ్ సైన్స్. ఈ భారతదేశం లక్షల సంవత్సరాల రీసెర్చ్ తో ఒక అద్భుతాన్ని ఈ భూమి మీద ఆవిష్కరించింది. ఆ అద్భుతం ఏంటి అంటే, మొత్తం ఈ సృష్టి ఆది నుంచి పరిణామం ఎన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరగబోయే పరిణామాల వరకు ఎలాగా ఏంటి అనేది ఋషులు వాళ్ళ దర్శించి ఇచ్చిన మహాజ్ఞానం. అది సాక్షాత్తు పరమాత్ముని వాణి అంటారు వేదాల్ని. వేదాలు మనకున్న గొప్ప సైన్స్. ఆ వేదాన్ని ప్రామాణిక గ్రంథాలుగా మనం తీసుకోవాలి. వేదాల్ని, ఉపనిషత్తుల్ని, ఆగమశాస్త్రాన్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని మనకి ప్రామాణిక గ్రంథాలు అంటారు. అంటే శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఏదైనా ఒక పని చేసినప్పుడు శాస్త్ర ప్రమాణం ఉంటే అది దారి తప్పడం ఉండదు. సపోజ్ నాకేదో అనిపించి నాకు జరిగిందే అందరికీ జరగాలని లేదు, కానీ అందరికీ జరుగుతుంది. శాస్త్ర ప్రమాణం అంటే ఏంటి? 10 మంది చేస్తే 10 మందికి అదే. ఇప్పుడు లైట్ ఎవరు స్విచ్ చేసినా అది లైట్ ఆన్ అవుతుంది, ఎవరు స్విచ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది. ఇది శాస్త్రం. అలాగే ఈ ధ్యానం అనేది శాస్త్ర ప్రమాణం ఉన్న అత్యంత అద్భుతమైన, అతి శాస్త్రీయమైన పద్ధతి. శ్వాస మీద ధ్యాస అనే ఈ ధ్యాన పద్ధతిని ఆదియోగి పరమశివుడు ప్రామాణికంగా ఇచ్చిన శాస్త్ర ప్రమాణం ఉన్న గొప్ప ప్రక్రియ. ఇది ప్రతి మనిషికి అత్యంత అవసరం. తన గురించి తను తెలియడానికి, తన జీవితం గురించి తను తెలియడానికి, తన జీవితాన్ని మరింత ఫలింపజేసుకోవడానికి, పుష్పింపజేసుకోవడానికి, అద్భుతంగా జీవితపు అన్ని అంగాల్ని, అన్ని డైమెన్షన్స్ ని పరిపూర్ణంగా అనుభవించడానికి ఈ జ్ఞానం అందరికీ అవసరం. కాబట్టి పత్రిజీ ఏం చేశారంటే, ఈ టోటల్ వేదాల సారాన్ని, ఉపనిషత్తుల సారాన్ని, ఆయన చదువుకున్న గ్రంథాల సారాన్ని, ఆయన జ్ఞాన సారాన్ని 3 మాటలుగా మనకి ఇచ్చారు. 1 ధ్యానం, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. ఈ 3 నిరంతరం మనని ఎరుకపరుస్తూ ఉంటాయి, మరింత చైతన్యపరుస్తూ ఉంటాయి. ప్రతిరోజు అందుకే మన కార్యక్రమాన్ని ధ్యానంతో మొదలు పెట్టాలి. మనం ఏ పనైనా చేయొచ్చు. ధ్యానంతో మనం ఏ పనిని మొదలుపెట్టినా విషయాలు మనలో ఎదగడం ప్రారంభం అవుతుంది. ధ్యానం మనలో ఏం చేస్తుందంటే, మనలో ఉన్న ప్రజ్ఞల్ని మరింత వికసించేలాగా, మన అంతర్ప్రపంచాన్ని మరింత అద్భుతంగా, కాంతివంతంగా తయారు చేసే ఒక శాస్త్రీయ
ప్రక్రియ. ఇది ఊరిక ఏదో వేగ్గా నమ్మకం కాదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. అందుకనే అంత అద్భుతమైన ధ్యానాన్ని ప్రతి మనిషికి చేరాలి. ఈ భూమి మీద అందరికీ ధ్యాన విద్య అందాలి. ప్రతి వ్యక్తి ధ్యానం చేసినప్పుడే సరైన అవగాహన కలిగించి ఎలా వ్యవహరించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు, ఇలాంటి జ్ఞానం తనకే కలుగుతుంది. బయట నుంచి నువ్వు ఇలా చేయి, ఇలా చేయి అని చెప్తే కాదు. కానీ తన లోపలే ఆ చైతన్యం పెరిగి అవగాహన కలిగినప్పుడు తనే తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారు. ఈ సమాజానికి కూడా మేలు కలుగుతుంది. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అద్భుతంగా చేస్తున్న పని. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈరోజు లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ నిరంతరం వాళ్ళు చేసే పని, వాళ్ళు శాఖాహారులు అయ్యారు. వాళ్ళు నిరంతరం ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని, అలాగే అహింస ధర్మ ప్రచారాన్ని, ఈ సజ్జన సాంగత్యాన్ని కనిపించిన ప్రతి వ్యక్తితో ఆ ధ్యాన విద్యను అందిస్తా వెళ్తా ఈ మూమెంట్ మహాద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇది మన నేపథ్యం. రెండవది, శాస్త్రీయంగా మనం అనేక విషయాలు ఇప్పుడు ఇది శాస్త్రీయ విజ్ఞానం ఉన్న సొసైటీ, ఇది మూఢనమ్మకాల సొసైటీ కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కడ మూఢనమ్మకాలకి తావులేదు. ప్రతిదీ శాస్త్రీయ ప్రాక్టికల్ విషయాలే ఇక్కడ ఉంటాయి. అందుకోసమే తను తాను నిరంతరము మెరుగుపరుచుకోవడానికి తన సాధన, స్వాధ్యాయం, ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన గ్రంథాలు అంటే జీవితాన్ని మార్చేస్తాయి. ఒక్క వాక్యం చాలు, ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు. ఒక పుస్తకం ఎంత అద్భుతమో, ఎన్ని అద్భుతాలు. ఉదాహరణకి నాకు నీల్ డొనాల్డ్ వాల్ష్, మీరు ఆ పేరు, కన్వర్సేషన్స్ విత్ గాడ్ అనే బుక్ ని నేను 2004లో సాయి కుమార్ రెడ్డి నాకు ఒక 22 పుస్తకాలు ఇచ్చారు, ఒక ప్యాక్. స్పిరిచువల్ ఇండియా మన సాయి కుమార్ రెడ్డి గారు. అందులో కన్వర్సేషన్స్ విత్ గాడ్ అని 1, 2, 3 3 పార్ట్లు ఉన్నాయి. ఒకటో పార్ట్ నాది సైకాలజీ సబ్జెక్టు. నేను ఆ బుక్ ని క్యాజువల్ గా ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల తర్వాత, నా దగ్గరికి వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత, దేవుడు ఏంటి, దేవుడు మనతో మాట్లాడడం ఏంటి, ఆయన ఏమైనా వేరేగా ఉంటారా అనే ఒక ఆలోచన, సరిగా అనే ఆలోచనతో నేను ఆ బుక్ ని తీయలేదు. కానీ ఒక 3 years తర్వాత ఒకరోజు ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే ఒక 3-4 పేజీలు చదివేటప్పటికే టోటల్ నేను ఒక 20 సంవత్సరాలుగా వెతుకుతున్న మానవ జీవితపు అనుభవాలు ఎలాగ క్రియేట్ అవుతాయి, నా లైఫ్ లో నాకు ఏమి జరిగినా ఎవరు క్రియేట్ చేస్తారు. మనం అనుకోం కదా, ఒక యాక్సిడెంట్ కావాలని, ఒక మరణం ఉండాలని, ఒక లాస్ ఉండాలని, ఒక కష్టం ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ జీవితంలో ఇవన్నీ ఎందుకు కలుగుతాయి, ఏదో కర్మ అంటారు, ఇవేంటి అని నేను దాని మీద స్టడీ చేస్తూ ఉన్న టైంలో నాకు పూర్తిగా ఈ సైకాలజీ బుక్స్ చదివాను, ఏవేమో చదివామో, కానీ సరిగా అర్థం కాలే. కానీ స్ట్రైట్ గా ఆ కన్వర్సేషన్స్ విత్ గాడ్ బుక్ చదివితే ప్రతి వ్యక్తి జీవితంలో తనకు ఎదురైన ప్రతి ప్రశ్న అందులో ఉంది. ప్రతి ప్రశ్నకి సమాధానం ఒకవేళ దైవమే ఇస్తే, అంటే దైవం అంటే హైయెస్ట్ చైతన్యం ఏదైనా ఉండి అలాంటి మహాద్భుతం ఎవరైనా మనకు సమాధానాలు ఇస్తే ఎంత పెర్ఫెక్ట్గా ఉంటాయో, ఎంత కరెక్ట్గా ఉంటాయో, ఎంత శాస్త్రీయంగా ఉంటాయో, ఎంత ప్రాక్టికల్గా ఉంటాయో ఆ బుక్ చదివితే తెలుస్తుంది. ప్రతి వ్యక్తి, నా విజ్ఞప్తి, కాన్వర్సేషన్స్ విత్ గాడ్ ఇంగ్లీష్ చదవగలిగిన వారందరూ నీల్ డొనాల్డ్ వాల్ష్ ఆ పుస్తకాలు చదవాలి. పత్రిజీని నేను ఆ బుక్ చదివి అడిగితే, అవును నాయన, ఇది 100 భగవద్గీతలతో సమానం, 100 బైబిల్తో సమానం అన్నారు ఆ రోజులో. ఇది మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇచ్చిన రెండవ అతి గొప్ప బహుమతి. ఒకటి ధ్యానం, 2 స్వాధ్యాయం. ఎవరు? నీల్ డొనాల్డ్ వాల్ష్. ఎలా తెలుస్తుంది? ఎక్కడో మెక్సికోలో ఉన్న టోల్టెక్ నాలెడ్జ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో లభిస్తుంది. ఎక్కడో టిబెట్ యోగి లోప్సాంగ్ రాంపా, ఒక డాక్టర్, ఒక యోగి, ఆయన యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అనే బుక్, ఆయన యొక్క ప్రయాణం, ఆ బుక్. అలాగే ఎంతో మంది హిమాలయ యోగులు, ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్న మహా అద్భుత ఎన్లైటెండ్ మాస్టర్స్ గురించి, వారు ఇచ్చిన జ్ఞానం గురించి మనకి అందుతుంది. వేరే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న గొప్ప అద్భుతం ఏంటి అంటే, కేవలం ఆ మాస్టర్స్, ఆ గురువు గారు ఇచ్చిన జ్ఞానాలే దొరుకుతాయి మిగిలిన సంస్థల్లో. ఏ సంస్థ అయితే ఆ సంస్థ గురు పరంపర వారిచ్చే అద్భుత జ్ఞానాలే ఉంటాయి.
కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరి యొక్క జ్ఞానం, అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ప్రతిరోజు కనీసం 1 గంట స్వాధ్యాయం చేయాలి, 1 గంట ధ్యానం చేయాలి, 1 గంట చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. వీలున్నప్పుడు సజ్జన సాంగత్యం, మనకి ఎలాగ పిఎంసి ఛానల్ ఉంది, ఎంతో మంది యొక్క అనుభవాలు మనం వినగలుగుతాం, ఎంతో మంది ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఈ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఈ 3 నిరంతరం ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు మనలో ఆ అవేర్నెస్ పెరుగుతుంది, నిత్య జాగరూకత పెరుగుతుంది. బద్రీజీ ఎప్పుడూ చెప్తారు, తులసిదళం అనే బుక్ చదవండి అందరూ దయచేసి. ఆయన ఏం చెప్పేవారంటే, ధ్యానం అభ్యాసం మొదలుపెట్టిన తర్వాత, తెలిసిన తర్వాత, నైపుణ్యం పొందిన తర్వాత, ఒక 40 days ప్రాక్టీస్ చేసిన తర్వాత, స్వాధ్యాయం నేనే నా జీవితపు వాస్తవాన్ని సృష్టించుకుంటాను అనే అవగాహన జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి నిత్య జాగరూకతతో ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. నిత్య అవేర్నెస్, ఈ మూమెంట్లో ఉండడం. జాగరూకత అంటే ఏంటి? ఏదో జరిగిపోతుందేమో మన ఊహల్లో ఉండడం కాదు, ఆ అవేర్నెస్ తో ఉండడం. ఆ లోపల జరిగే ఆ ఇన్నర్ చాటర్, మనం లోపల మాట్లాడుకుంటూ ఉంటాం, మనతో మనం నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటని ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఆపడం ఎలా? ఈ మూమెంట్లో నేను మాట్లాడుతుంటే నా మాట మీరు వింటున్నాం అనుకుంటాం, కానీ ఏదైనా ఒక మాట వినగానే ఆ మాటకు సంబంధించి మీరు దాని గురించి అనలైజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక విషయం, ఒక జీవితంలో ఒక పరిస్థితి ఎదురైతే, ఆ ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే, పరిస్థితితో పాటు సంఘటన గురించి మనం మేడం అడిగారు కాన్వర్జేషన్ విత్ గాడ్, ఆ బుక్ నేమ్. సారీ, ఓకేనా? ఓకే సార్, అది మన ఆ జాగరూకతని ప్రాక్టీస్ చేయడం. దీంట్లో అతి ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిరంతరం మనతో మనం మాట్లాడుకుంటాం. నిరంతరం ఈ భూమి మనం జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఈ క్షణం వరకు, ఆఖరి క్షణం వరకు ఎక్కువగా మాట్లాడేది ఎవరితో అంటే మనతో మనం మాట్లాడుకునే మాట ఎలా ఉండాలో ఎవరు బోధించరు. ఇతరులతో ఎలా మాట్లాడాలో మనకు చెప్తారు. ఇది తప్పు మాట, ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు, ఇది మర్యాద కాదు, ఇది వాడకూడని భాష, ఇలా ఉండాలి, ఇలా పలకరించాలి, ఇలా మాట్లాడాలి అని ఇతరులతో ఎలా సంభాషించాలో మనం నేర్చుకున్నాం, చెప్తారు. కానీ మనతో మనం ఎలా మాట్లాడాలో మనం ఏ రోజు దాన్ని పెద్ద దృష్టి పెట్టాం. మనతో మనం మాట్లాడుకునే మాట ఎలా ఉండాలో ఎవరు నేర్పలేదు. ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది అతి ఇంపార్టెంట్. ప్రతి క్షణం మనం మాట్లాడుకుంటాం, మన మాటని మనం వింటున్నాం, మనం బయట వినం. భగవద్గీత మనకి బోధిస్తుంటే మనం భగవద్గీతని వింటున్నాం అనుకుంటాం. భగవద్గీతలో నువ్వు విన్న మాటకి, ఆ బయట నుంచి ఆ విన్న విషయానికి నీకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా నువ్వు దాని పట్ల నువ్వు రియాక్ట్ అయ్యే విధానం, దాని గురించి నువ్వు అనలైజ్ చేసే విధానం, నీ సంస్కారం, నీ గ్రహింపు శక్తి, నువ్వు అర్థం చేసుకున్నది, ఇవన్నిటితో దాన్ని ఇది అని ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. ఉదాహరణకి మనందరికీ డబ్బు అందరికీ పరిచయమే. డబ్బు అంటే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారో అంతమందిని డబ్బు గురించి ఒక 10 మాటలు రాయండి, డబ్బు గురించి మీరు ఏమనుకుంటున్నారు అని మీరు ఎవరినైనా అడిగి రాయమంటే, లేకపోతే వారు డబ్బు గురించి వారు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని తెలుసుకుంటే, 10 మంది ఉంటే 10 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ధ్యానం అందరికీ తెలుసు, ధ్యానం గురించి చెప్పండి అంటే
పుస్తకాల్లో చదివి క్యాజువల్ గా వచ్చి ధ్యానం సర్వరోగ నివారణ, లేకపోతే ధ్యానం ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, ఇలాంటి రొటీన్ పదాలు కాకుండా మీ ఇన్నర్ అవగాహన ఏంటి, ధ్యానం అంటే ఏంటి అని అడిగితే, లేకపోతే భగవంతుడు అంటే ఏంటి అని అడిగితే ఎంతమంది ఉన్నారు అన్ని రకాల భాష్యాలు చెప్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఉన్న విషయాన్ని మన చైతన్యపు స్థాయి, మన అవగాహన స్థాయి, మన ఇన్నర్ బిలీఫ్స్, మన లోపల ఏర్పరచుకున్న గతపు అనుభవాలు, వీటి ఆధారంగా మనం ప్రతి విషయాన్ని ఎనలైజ్ చేస్తాము. దాన్ని థింకింగ్ అంటాం. థాట్ వర్సెస్ థింకింగ్. ఆలోచన నీ సోర్స్ నుంచి వస్తుంది, నీ మూలం నుంచి వస్తుంది. వచ్చిన ఆలోచన గురించి నువ్వు చేసే ఆలోచించడం, థాట్ వచ్చింది మొదట ఒక ఆలోచన ఇలా చేయాలని, రాగానే దాని గురించి నువ్వు చేసే అనలైజేషన్ సమస్యకి కారణం. అనలైజ్ చేయకుండా ఎలా ఉండాలి? అనలైజ్ చేయాలి కదా, ప్రతి ఆలోచనని మరింతగా లోతుగా ఆలోచించాలి కదా, విశ్లేషించాలి కదా అని పొరపాటుగా అనుకుంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థాట్ ఎప్పుడు క్రియేటివ్, థింకింగ్ ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్. మన అశాంతికి, మన ఆందోళనకి, మన జీవితాల్లో సంతోషం లేకపోవడానికి అతి ముఖ్యమైన కారణం థింకింగ్, థాట్ కాదు. బాగా అర్థం చేసుకోవాలి. థాట్ నీ సోర్స్ నుంచి వస్తుంది, నీ ఉనికి కేంద్రం నుంచి వస్తుంది, మీ ఆత్మ నుంచి వస్తుంది, లేకపోతే యూనివర్స్ నుంచి వస్తుంది, నీ సుప్రీం మైండ్ నుంచి వస్తుంది. ఇంకా అర్థం అవ్వాలి అంటే థాట్ అనేది నీ గదిలో ఉన్న సూపర్ మ్యాన్, థింకింగ్ అనేది ఆ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్, వాచ్మెన్. వాచ్మెన్ డ్యూటీ ఏంటంటే ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, వాళ్ళని లోపలికి పంపించొచ్చా లేదా అనే మంచి చెడ్డ చూడవలసిన బాధ్యత వాచ్మెన్. లోపలికి ఎవరు వచ్చి ఏమి అడిగినా ఇచ్చేది సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ నుంచి వచ్చిన ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే వాచ్మెన్ మొత్తం సూపర్ మ్యాన్కి అసలు లోపల గదిలో ఉన్న ఆ సూపర్ మ్యాన్కి అసలు కన్సిడరేషనే లేదు. మన జీవితాల్లో కూడా అంతే. మన లోపల మన ఇన్నర్ డీప్ నీ సోల్ ఆ ప్రేరణని, ఆ ఉనికి కేంద్రం నుంచి వచ్చే విషయాన్ని మనం వినే ఆ సున్నితత్వాన్ని కోల్పోయాం. మనం ఎంతసేపు ఏంటంటే థింకింగ్, ఓవర్ థింకింగ్, హై థింకింగ్, విపరీతమైన భయాలతో, ఆందోళనలతో, లోపల ఉన్న సంస్కారాలతో, గతపు అనుభవాలతో పోల్చుకుని అది ఇది అని నానా గందరగోళంతో మనం ఏం చేస్తామంటే విషయాల్ని నిరంతరం ఘర్షణ మన జీవితాల్లో ఉంటుంది. అందుకనే ఆ థింకింగ్, ఆ ఇన్నర్ మాట మీద ధ్యాస పెడితే ఆ థింకింగ్, ఆ ఓవర్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది. ఒకే రోజు కాదు, సంగీతం నేర్చుకోగానే వచ్చేది సాధన చేసినట్టుగా మనం ఎంతసేపు ఫోకస్ చేయవలసింది ఏంటంటే నేను ఎందుకు ఈ విషయం గురించి అతిగా ఎందుకు ఇంత ఆలోచన అవసరం లేదు. ఎందుకనంటే నీ ఇన్నర్ గైడెన్స్ కి మించిన గురువు ఇంకెవరూ లేరు. నీ హృదయానికి మించిన దేవుడు, నీ హృదయానికి మించిన గొప్ప గురువు ఇంకెవరు ఉండరు. నీ హృదయం ఏం చెప్పిందో అది ఎప్పుడు అద్భుతం చేస్తుంది. హృదయం నీతో మాట్లాడుతుంది, లేకపోతే నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది, లేదా భగవంతుడని నువ్వు అంటావు కదా, ఆ భగవంతుడు నిరంతరం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన భాష ఫీలింగ్. ఫీలింగ్ ఫీలింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోల్. ఆత్మ యొక్క భాష ఫీలింగ్, మైండ్ కాదు. నీ మైండ్ ఇది సొసైటీ తయారు చేసిన పదార్థం. సొసైటీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మైండ్ ఊరిక మ్యాథమెటిక్స్ చదువుకోవడానికి లేకపోతే విషయాలు కొన్నిటికి అవసరం, కానీ అన్నిటికి మైండ్ కాదు. ఫీలింగ్ అవసరం, హృదయం అవసరం. ఈ హృదయం వికాసమే మన లక్ష్యం అవ్వాలి. హృదయం మాట్లాడే మాటని వినే ఆ ప్రాక్టీస్ మనం చేయాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా ఆ గోలని, ఆ మాటల గోలని, ఇన్నర్ చాటింగ్ ని ఆపగలుగుతాము, రెడ్యూస్ చేయగలుగుతాము, తగ్గించుకోగలుగుతాము, అప్పుడు నీ నుంచి వచ్చే ఆ ప్రేరణ మహాద్భుతాలని నీ లైఫ్ లో అనుభవానికి తెస్తుంది. మహాద్భుతాలు అంటే ఎవరికూ చూపించే కాదు, ఆ ప్రశాంతతని, ఆ చక్కటి క్లారిటీని మనకు అందిస్తుంది. అందుకనే
ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు అనిపిస్తున్నది. మీకు చెప్పాలని ముందే నేను అనుకోలేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీతో మీరు మాట్లాడుకునే మాట మీద ధ్యాస పెట్టాలి. నీతో నువ్వు ఎందుకు ఇంత ఏదో ఊహలు, అనవసరమైన ఊహలు, భయాలు, ఆందోళనలు, ఫ్యూచర్ గురించి, జరిగిపోయినట్ల గురించి నిరంతరము దాంట్లో ఉంటే, వర్తమాన క్షణంలో ఒక్క క్షణం కూడా ఉండకుండా ఈ జీవితం అంతా ఇలాగే గడిపేస్తే, ఎప్పుడు ప్రిపరేషన్లో గడిపేస్తే, రేపెప్పుడు బాగుందామని అనుకోవడం కాకుండా ఈ క్షణం ఇప్పుడు మనం ఉండడం ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే, అవసరం లేనప్పుడు ఎలాగైతే స్విచ్ ఆఫ్ చేస్తామో అలాగా లోపల మాటని మనం ధ్యాస పెట్టి ఎప్పుడు అద్భుతమైన మాటనే మనతో మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే వ్యతిరేకమైన మాటని మనతో మనం మాట్లాడుకోవడం వల్ల మన ఆత్మశక్తి మనకి వ్యతిరేకంగా తయారవుతుంది. మనతో మనం మాట్లాడుకునే మాట నెగిటివ్ అయితే, మన గురించి కానీ ఇతరుల గురించి కానీ మన లోపల నెగిటివ్ని మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మనకది మన ఆత్మశక్తి మనకి వ్యతిరేకంగా తయారవుతుంది. మనతో మనం మాట్లాడుకునే మాట, లేకపోతే ఇతరుల గురించి మనం మాట్లాడుకునే మాట, లేకపోతే మన ఇన్నర్ ఫీలింగ్, ఊరికి పైన ఉండడమే కాదు, ఇన్నర్గా ఫీల్ అవడం, అది ప్రాక్టీస్ చేస్తే అద్భుతాలు మన జీవితంలో మనం చాలా అద్భుతంగా పూర్తిగా మన జీవితాన్ని మనం దిగించగలుగుతాం. లేకపోతే ఇది ఎప్పుడు ప్రిపరేషన్లోనే గడిచిపోతుంది. జీవితం ఎప్పుడో ఆఖరి రోజు చూసుకుంటే ఏం చేసామని ఎప్పుడు రేపటికి ప్రిపరేషన్లోనే అయిపోయింది. వర్తమాన క్షణంలో మనం ఎప్పుడు ఉండలేకపోయాము అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎరిక్ క్రో అనే ఒక బుక్ ఉంది. ఏదోలాగా సంపాదించండి, చాలా తక్కువ కాపీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ బుక్ను దయచేసి రాసుకోండి. అలాగే వర్తమానం భవ, ఎకార్ట్ టోల్, ద పవర్ ఆఫ్ నౌ. ఇవి మన లైఫ్ లో మనకి ఎక్కడ మనం మిస్ అయ్యాము, ఎక్కడ మనం, నాకు తెలిసి ఎన్లైటన్మెంట్ ఒక పుస్తక రూపంలో వస్తుంది. ఒక పుస్తకం చదివితే ఎన్లైటన్ అవ్వచ్చు, లేకపోతే ఎడారిలో మీరు ఉండిపోయి ఈ ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా, వర్తమానం భవ అనే పుస్తకం మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నా, మీ జీవితంలో మీకు బయట పరిస్థితులన్నీ మీకు అనూహ్యంగా ఏదో ఒక భయంకరమైన చేంజెస్ ఉన్నా, ఈ వర్తమానం భవ అనే బుక్ మీ దగ్గర ఉంటే, ఆ బుక్ని మీరు చదువుతూ ఉంటే, ఆ ఒక్క బుక్ మిమ్మల్ని మీలాగా నిలబెడుతుంది. ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతటి సంక్షోభం మీ జీవితంలో ఉన్నా, అలాంటి ఒక గొప్ప బుక్ ఎకార్ట్ టోల్ పుస్తకం, ద పవర్ ఆఫ్ నౌ. ఇంగ్లీష్లో, తెలుగులో మన ఉయ్యూరు స్వర్ణలత మేడం ట్రాన్స్లేట్ చేశారు. వర్తమానం భవ, ఎంత అద్భుతమైన పుస్తకమో. దయచేసి ఈ 2 పుస్తకాలు తప్పనిసరిగా మీరు సంపాదించి చదవండి. వర్తమానం భవ దొరుకుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ కష్టం నాకు ఎప్పుడో, నేను ఒక 15-20 సంవత్సరాల క్రితం దొరికింది అది. నేను చాలా మందికి చెప్పాను, ఎవరికి దొరకలేదన్నారు. అయినా మీరు ప్రయత్నించండి, లేకపోతే అది మళ్ళీ ప్రింట్ చేయించే పని ఏదైనా చూద్దాం. ఇది నా 2వ రిక్వెస్ట్. రోజు 1 అవర్ తగ్గకుండా కూర్చోండి అంతే. ధ్యానం నాకు సరిగ్గా కుదరడం లేదు. చాలా మంది కొత్త వారు ఉన్నారు, లేకపోతే పాత వాళ్ళు ఉన్నారు. అందరం ఏమనుకుంటామంటే, వచ్చే కంప్లైంట్ టోటల్ నా 23 yearsలో నాకు వచ్చిన అనుభవం, నేను చూసిన అనుభవం, నాకు ఎదురైన అనుభవాలు చూస్తే అందరికీ ఉన్న కామన్ కంప్లైంట్ ఏంటంటే, ధ్యానం నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. ధ్యానంలో కూర్చుంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ధ్యానంలో కూర్చుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. శ్వాసని గమనించడం అసలు జరగడం లేదు. ఎందుకో ఇది కరెక్టా కాదా? ఈ శ్వాసని గమనించి లేకపోతాము, ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాం, కానీ వెంటనే ఏదో ఆలోచనలు, లేకపోతే నిద్ర. ఈ 2 తప్ప నాకు పెద్దగా ఏ అనుభవాలు రాలేదు, లేకపోతే ఏదో అనుభవాలు వచ్చినాయి. ఇది అందరికీ ఉంది. మనకు జాగ్రత్తగా చూస్తే ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. ఈసీజీ తెలుసు కదా, మీ అందరూ వింటారు. ఈసీజీ, హార్ట్ ప్రాబ్లం వస్తే ఈసీజీ తీస్తారు, ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్, ఈసీజీ.
హార్ట్ బీట్ ని ఇలా ఇలా అలాగే వస్తుంది కదా, ఈసీజీ. అలాగే మన బ్రెయిన్ వేవ్స్ ని రికార్డ్ చేయడానికి ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఇది ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికైనా కూడా, మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా 2006-05 ఆ టైంలో ఒక సంస్థ వారు ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందో ఈజీ కూడా చేసి చూశారు కూడా. మనం చూడొచ్చు మనకేమవుతుంది అంటే, ఇప్పుడు ఈ వేకింగ్ స్టేట్ లో ఎలా ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ వేవ్స్ సెకండ్కి 14 నుంచి 27, 14 to 27 సైకిల్స్ పెర్ సెకండ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలా జాగృత స్థితి అన్నారు, ఇది వేకింగ్ స్టేట్. పతంజలి మహర్షి 4 స్థితులు కలుగుతాయి అన్నారు, మనకు కూడా ఈ 4 స్థితులు కలుగుతాయి. ఇప్పుడు ఇలాగ కూర్చుని మామూలుగా ఉన్నాము, రోజు మనం ఈ వేకింగ్ స్టేట్ లో కొంతసేపు ఉన్నాం కదా, ఎక్కువ సమయం ఉంటాం. దీని జాగృతి స్థితి అంటారు. ఈ స్థితిలో మన ఆలోచనలు 14 నుంచి 27 సైకిల్స్ పెర్ సెకండ్ ఆ బ్రెయిన్ వేవ్స్ జరుగుతాయి. మనం ధ్యానం చేయాలని కళ్ళు మూసుకుని వేలు పెట్టుకుని మనం ఆ శ్వాసను గమనించడానికి ప్రయత్నం చేస్తా, లేకపోతే ఏదో ఆలోచన వెనక మనం వెళ్తా ఉన్నా ఆ రెండవ స్టేట్ కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 8 నుంచి 13 సైకిల్స్ కి తగ్గుతుంది. దీన్ని ఆల్ఫా స్టేట్ అన్నారు. బీటా, ఆల్ఫా, థీటా అండ్ డెల్టా. జాగృతి, స్వప్న, సుషుప్తి, తుర్యము. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తుర్యము. 4 స్థితులు మనకి కలుగుతాయి. జాగృతి స్థితి వేకింగ్ స్టేట్ లో 14 నుంచి 27 సైకిల్స్ అయితే, ఆ డ్రీమ్ స్టేట్ రెండవ స్థితిలో, స్వప్న స్థితిలో మన ఆలోచనల సంఖ్య, ఆలోచనకి మధ్య ఏ ఆలోచన లేని విరామాలు కలుగుతాయి. ఆ విరామంలోనే మనల్ని మనం చేరగలుగుతాం. మన చైతన్యం, మన కాంతి పెరగడం మొదలవుతుంది. ఆ రెండవ స్థితి. మూడవ స్థితి 4 నుంచి 7 సైకిల్స్ సుషుప్తి, నిద్ర. 4వ స్థితి తురియము, సమాధి స్థితి అన్నారు. 0 to 3 సైకిల్స్. ఇది మనకి ఆ ప్రయాణంలో సెకండ్లో 100 వంతు సమయము, సెకండ్లో 1000 వంతు సమయము ప్రతి మనిషికి అది జరుగుతుంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, ధ్యానం చేసినప్పుడు ఎప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే నిద్రలో ఉన్నాను అనుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే, ఎరుకని గుర్తొచ్చినప్పుడల్లా ఎరుకతో శ్వాసని గమనించడానికి ఊరిక ప్రయత్నం చేయండి. ఆ శ్వాసని గమనించడం ఎలాగా, ఎక్కడ పట్టుకోవాలి, ఒకరు ముందు చూడాలి, నాసిక దగ్గర చూడాలి, లేకపోతే వెనకాల, లేకపోతే ఇంకోటి చెప్తున్నారు కదా. ఇవన్నిట్లో ఏంటి శాస్త్రీయం అంటే, మీరు విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం చదవండి దయచేసి, ఓషోది విజ్ఞాన భైరవ తంత్ర. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శివుడు పార్వతీదేవికి బోధించిన ఆ తంత్రాలు 112 తంత్రాలు చెప్పారు. అందులో మొదటి 9 శ్వాసకి సంబంధించిన తంత్రాలే. వారు ఇచ్చిన ఆ తంత్రాల మీద భాష్యాన్ని అద్భుతంగా ఓషో చెప్పారు. తంత్రం అంటే ఆ ఫార్ములా, ఆ ప్రిన్సిపల్, ఆ సూత్రం, E=mc². ఇదొక ఫార్ములా, ఇదొక సూత్రం. దాన్ని విశ్లేషణ చేయడం అనేది, అలాగే ఆ టెక్నిక్, శివుడు చెప్పిన తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాస, శ్వాసల మధ్య విరామాన్ని గమనించు అనేది ఒక సూత్రం. ఆ సూత్రాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం ఎలాగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఒక 3 రోజులు, ఒక 3 days చాలు. ఒక సూత్రాన్ని, ఆ 9 సూత్రాలు ఉన్నాయి, 9 3 27 రోజులు పెట్టుకుంటే శ్వాసని గమనించడం మీద మీకు ఒక పట్టు దొరుకుతుంది. 9లో ఏదో ఒకటి మీ లైఫ్లో ప్రతి మనిషికి అప్లై అవుతుంది. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా ఈ 9 టెక్నిక్ల్లో ఏదో ఒక టెక్నిక్ అతనికి సూట్ అవుతుంది. ఒకే టెక్నిక్ అందరికీ సూట్ అవ్వదు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది అందరూ ఒకేలాగా పెట్టలేరు. 9 రకాల శ్వాస మీద ధ్యాస టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 9 టెక్నిక్ల గురించి మీరు ఒక 27 రోజులు సమయం తీసుకుని 3 రోజులు ఒక్కొక్క టెక్నిక్ని ఒక 10-20 నిమిషాలు మీరు ప్రాక్టీస్కి పెట్టుకోగలిగితే ఆ గ్రిప్ ఎంత అద్భుతంగా మనకి ఆ సీక్రెట్ అర్థమవుతుంది. శ్వాసలో ఉన్న సీక్రెట్, ధ్యానంలో ఉన్న మహా అద్భుతం. మనం చేసే పని ఏదో మెకానికల్గా కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఏ మార్పు లేదు. ఈవెన్ ఇప్పటికీ నా భార్య మధ్యన రోజు
అంది. మీరు ధ్యానం చేస్తున్నారన్నారు, ధ్యానం చేస్తున్నారు, క్లాసులు చెప్తారు, మీకు కోపం తగ్గలేదు అని. నేను అన్నాను ఆవిడతో, అసలు నేను ధ్యానమే చేసి ఉండకపోతే నేను ఎలా ఉండేవాడిని ఊహించగలవా నువ్వు? ధ్యానం చేసిన వలన కనీసం ఇప్పుడు నువ్వు అనుకునే స్థితిలో నేను ఉన్నాను, లేకపోతే ఇంకెంత అధమ స్థితిలో నా ప్రవర్తన ఉండుండేదో. చేత మన స్థితులు బయట వాళ్ళకి కనబడాలి, లేదా నాకేదో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది కాదు. నీ ఆ ఏమంటారు, పెర్సెప్షన్, గ్రహింపు సామర్థ్యం, విషయాల్ని మల్టీ డైమెన్షనల్, ఒక 3 డైమెన్షనే తెలుసు మనకి, 4th డైమెన్షన్ కూడా మనం చూడలేము. మల్టీ డైమెన్షనల్ యూనివర్స్ ఇది. మన ఊరిక ఆలోచన ప్రపంచంలో జీవిస్తున్నాం. మనం జీవించే ప్రపంచం మన ఆలోచన ప్రపంచం. ఎవరి ఆలోచనలో వాళ్ళు జీవిస్తున్నాం. వాస్తవ ప్రపంచంలో లేము. అదే మాయ అంటే. మనం వాస్తవాన్ని చూసే ఆ అంతర్దృష్టిని, అవగాహన శక్తిని ధ్యానం కలిగిస్తుంది. అందుకనే ధ్యానం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఊరిక మాట్లాడుకోవడమే కాదు, అలానే ఊరిక ప్రదర్శించేది కాదు ఇది. నేను ఇన్ని రోజులు చేశాను, ఇన్ని గంటలు చేశాను, ఇలా చేయాలి, అలా చేయాలి. ఇది కంపారిజన్, వాళ్ళకి అనుభవాలు వచ్చేసినాయి, వాళ్ళు ఎన్లైటన్ అయ్యారు, ఎన్లైటన్ అవ్వలేదు. ఎన్లైటన్మెంట్ అయిపోవడం, పూర్తయిపోవడం ఏమి ఉండదు. అది నిరంతర ప్రక్రియ. నిరంతరము ఎరుక పెరిగే కొద్దీ విషయాలు చూడడం, అవగాహన చేసుకోవడం, అనుభవం మారడం వస్తుంది. సమస్యలు ఉంటాయి, సమస్యల్ని చూసే విధానం మారుతుంది. అంచేత సాధన చాలా ఇంపార్టెంట్. సాధన అంటే గంటలు, రోజులు అని కాదు. కానీ మీరు దయచేసి 40 days పెట్టుకున్నారు కాబట్టి, ఈ 40 days లో మీ అందరికీ నా రిక్వెస్ట్, ఒక రోజంతా మౌనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక్కరోజు కంప్లీట్ గా మౌనం ఉండాలి, పూర్తి మౌనం. ఆ రోజు ఏ బుక్ అయినా చదువుకోండి. రెండవ రోజు పూర్తిగా ధ్యానానికి పెట్టండి. మొదటి రోజు మౌనం ఉండి, ఈ 40 days లో ఒక రోజు ఎక్కువ సమయం ధ్యానంలో గడపడానికి, కనీసం ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు. మళ్ళీ మీకు బోర్ కొట్టి లేవాలనిపించి, లేకపోతే ఏదో చేసి మళ్ళీ ప్రాపంచిక విషయాల్లోకి ఎక్కువ వెళ్ళిపోవద్దు. ఊరికే ఆ రూమ్ లో ఏ మ్యూజిక్ అయినా వినండి, లేదా ఏ పుస్తకమైనా చదువుకోండి, లేదా మీకు నచ్చింది ఏదైనా పని చేయండి. మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. ఒక్కరోజు 40 days లో ఒకరోజు పూర్తి మౌనం ఉండండి. ఒకరోజు పూర్తిగా ఓన్లీ లిక్విడ్స్ తో ధ్యానం చేయండి. ఓన్లీ లిక్విడ్స్. తప్పదనుకుంటే మీరు పళ్ళ రసాలు తీసుకోండి, ఇంకేమొద్దు. సాలిడ్ ఫుడ్ అస్సలు. ఇది చేయడానికి ముందు రోజు మీరు హరితకి పౌడర్ వాడండి. రాత్రి పడుకునేటప్పుడు కరక్కాయ పొడి రాత్రి పడుకునేటప్పుడు రోజు వేసుకోండి. డీటాక్సిఫై చేస్తుంది మన ఇన్నర్ అన్ని టాక్సిన్స్. మనం తీసుకునే గాలి, మనం తీసుకునే నీరు, మనం తీసుకునే ఆహారం, అన్ని పురుగుల మందులు, ఎరువులు, కలుషితాలు, ఇవి కదా ఈ టాక్సిన్స్ ఉన్నాయి. ఈ డిటాక్సిఫై చేసే మహాద్భుతమైనది ఏదైనా ఉంది అంటే అది కరక్కాయ పొడి. త్రిఫలము అన్నారు ఆయుర్వేదంలో. దీన్ని అమృత ఫలాలు అన్నారు. అమృత ఫలాలు అన్నారు. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, ఈ మూడిటిని త్రిఫలము అన్నారు. వీటిని అమృత ఫలాలు అంటారు. అందులో ఈ కరక్కాయ అనేది మన శరీరంలో ఉన్న మలినాల్ని, ఆ టాక్సిన్స్ ని తీసేస్తాయి. ఎందుకు ఇది అవసరం అంటే, మన బ్రెయిన్ పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాన్ని కూడా గ్రహించే శక్తిని కోల్పోయింది ఈ టాక్సిన్స్ ఉండడం వల్ల. బలహీనమైన మనస్తత్వం, బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన వీక్ సిస్టమ్ వీక్ గా ఉంది. ఆ సిస్టమ్ ని ప్యూరిఫై చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఏమంటారు, ఆ టాక్సిన్స్ ని తీసేసి, ఆ వైరస్ ని తీసి చక్కగా నీ ఫిజికల్, ఎమోషనల్ స్టేట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచగలిగే గొప్ప మందు, బయట నుంచి ఇచ్చే గొప్ప అద్భుతం ఏంటి అంటే కరక్కాయ పొడి, హరితకి పౌడర్. మీరు కొనుక్కుని ఒక స్పూన్ రాత్రి పడుకునే ముందు, భోంచేసిన వెంటనే కాదు, ఒక 1.5 hours 2 hours అయిన తర్వాత పడుకునే ముందు మీరు తీసుకుని రోజు చేయండి. ఒక 21 days, మళ్ళీ ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెగ్యులర్ గా. ఎంత శుద్ధి అవుతుందో మీ
400% మీ ఆక్సిజన్ లెవెల్ ని పెంచుతుంది. మన బ్రెయిన్ లో ఇన్యాక్టివ్ గా ఉన్న అనేక పార్ట్స్ ని యాక్టివేట్ చేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పని అది. మీరు చేయండి. ఈ 40 days మీరు ఒక యజ్ఞంలాగా తలపెట్టండి. ఈ 40 days లో మీరు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలు, ఒక యోగాత్మకత మీ రోజు మీ దగ్గర ఉంచుకుని ఒక్క పేజీ అయినా చదవండి. ప్రతిరోజు ఒక యోగాత్మకత మీ బెడ్ దగ్గర ఉండాలి, మీ తల దగ్గర పెట్టుకోండి. ఒక యోగాత్మకత రోజు చదవండి. ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా ప్రింట్ అయిన బుక్ ఒక యోగాత్మకత. యోగానంద పరమహంస దాన్ని చెప్పలేము. అలాంటి పుస్తకం ఉండడమే అద్భుతం. ఆ పుస్తకం చదవడం మన జీవితంలో మనకిచ్చుకునే గొప్ప బహుమతి. మీరు తప్పనిసరిగా ఒక యోగాత్మకత రోజు ఒక పేజీ అయినా చదవండి. రోజు చదవండి. రోజు మంచి మ్యూజిక్ వినండి. మీకు ఆహ్లాదం కలిగించే అతి ఇష్టమైన పని తప్పనిసరిగా 10 నిమిషాలు 20 నిమిషాల్లో చేయండి. వీలున్నంతగా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు రాదు మనకి, అలానే వదలొద్దు. ఎరుకతో మీతో మీరు మాట్లాడుకునే మాట ఎప్పుడు జాగ్రత్తగా ఆచితూచి తక్కువ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. చాలా అద్భుతమైన ప్రక్రియ మనకి ఉంది. గొప్ప అద్భుతమైన సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈరోజు మీతో కొంతసేపు మాట్లాడే భాగ్యం, ముఖ్యంగా మీ అందరికి విజ్ఞప్తి చూస్తున్న అందరికీ, ఈ 92 రోజులు మీరు ఎక్కువ వీలున్నంతగా ఈ యాత్రలోకి రావాలి. అందరూ ఇక్కడ ఉన్న మిత్రులు కొంతమంది ఆల్రెడీ వస్తున్నారు. మన వైజాగ్ మిత్రులు, ముఖ్యంగా మేడం నాగపద్మ కుమారి గారు బహుశా రేపే ఉంటారు. నిన్నే చాలా మంది వచ్చున్నారు. నేను రేపు మార్నింగ్ వెళ్తున్నాను ప్రకృతి వ్యాలీకి. 92 రోజులు రోజు ఇంకా అలా నడిచి వెళ్తాం. మన కూడానే వంట వాళ్ళని పెట్టుకున్న ఒక నలుగురు ఒక వెహికల్ వెళ్ళి ముందే వంటలు చేసి అందరికి భోజనాలు ఏర్పాట్లు చూస్తారు. అలాగే నైట్ ఉండడానికి క్యాంప్ టెంట్స్ ఉన్నాయి. ఏ స్కూల్లోనో, ఏ గుడిలోనో, ఏ బడిలోనో అందరూ ఉంటాం. ఆ టెంట్స్ లో ఉంటాం. మన వంట, మన టెంట్, మన కాళ్ళతో మనం నడవడం, మన నోటితో మనం మంచి మాట మాట్లాడడం. ఇంక ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదనే ఏ లక్ష్యం అయితే బ్రహ్మర్షి పత్రిజీ ఆ లక్ష్యంతో ఈ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. ఈ భూమి మీద ఇంక ఏడుపు లేకుండా చేయడం కోసం, జీవుల్ని ఇలాగ ఇంత ఘోరానికి చేసి తినవలసిన అవసరం లేదు మనిషి. ఇంత రక్తపాతం చేయవలసిన చాలా అజ్ఞానపు చర్య, అచేతన చర్య. ఈ చర్యని మనందరం, మనలో చాలా మంది అది అజ్ఞానంతో అచేతనంగా చేసిన ఆ పని నుంచి బయటికి సొసైటీకి రావడం వల్ల జరిగింది. పత్రిజని కలవడం వల్ల జరిగింది. పిరమిడ్ మాస్టర్ల వల్ల ఎంతో మంది శాఖాహారులు అయ్యారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ పనిలో పని చేస్తా ఉన్నారు. ఎన్నో ర్యాలీలు చేస్తున్నారు. ఇది మరింత చేరువుకి తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం మనం చేద్దాం. దీనికి అందరూ రావాలి. మీ అందరూ కూడా ఎక్కువగా పాల్గొవాలి. అన్ని రకాలుగా మీ సహకారం కూడా కావాలి. మనకు కూడా ఇంకొక అద్భుతం ఏంటంటే, సనాతన ధర్మ ప్రచార ట్రస్ట్ అని ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి అని, ఆ దేవస్థాన ఆస్థాన గాయకులు ఆయన అన్నమాచార్య కీర్తనలు పాడతారు. వారిది ఒక శకటం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆ శకటం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తీసుకుని ఆ శకటం కూడా మనతో పాటు ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇస్తాం మనం. ప్రతిరోజు ఉదయం ప్రసాదాన్ని తయారు చేసి రోజు 10 నుంచి 15 గ్రామాలు వెళ్తాం. ఇంచుమించు ఒక 5,000 మందిని మనం కలుస్తాం. అందరికీ ప్రసాదాన్ని అందించి భోజనాలు అవి ఎలాగో ఉంటాయి. మనం ఊరిలో ప్రతి వ్యక్తికి ఆ ప్రసాదాన్ని అందించి వెంకటేశ్వర స్వామి భక్తి ఉన్నవారు వచ్చి దర్శనం చేసుకుంటారు. మనం వారితో ధ్యానం చేయిస్తాము. వారేమో ఆ దర్శనం వెంకటేశ్వర స్వామిని వారు చూపిస్తారు. మనం ధ్యానం చెప్పడం, శాఖాహారిగా మారమని చెప్పడం మనం చేస్తాము. ఈ గొప్ప కార్యక్రమం ఒక గొప్ప వ్యయ ప్రయాసాలతో కూడిన ఇది. నాకు 66 సంవత్సరాల వయసు. ఇంక నేను భవిష్యత్తులో నడవలేను, ఇంతలా నడవలేను. ఇంక లేట్ చేయకూడదని ఈ సంవత్సరం 40 రోజులు 3 సార్లు చేయొచ్చు కదా అని ఎవరో మిత్రులు చెప్పినా, నెక్స్ట్ ఎప్పుడో రేపు చేయబోయేది ఈ రోజే చేయాలి. పత్రిజీ చెప్తారు ఎప్పుడు కూడా, రేపు చేయవలసిన పనిని ఈ రోజే చేయాలి.
ఈ రోజు చేద్దాం అనుకున్న పనిని ఇప్పుడే చేయాలి. రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం. ఈ రోజు ఉంది. జీవితంలో ఎంతో సమయాన్ని దేనికో ఖర్చు పెట్టాం. ఒక 92 రోజులు మన జీవితంలో అతి ముఖ్యమైన పని చేయడం కోసం పెట్టడం అనేది చాలా ధర్మం, ఇది చాలా అవసరం. ఇది వాటికి నోరుంటే అవి ఏం అడుగుతాయో ఆ పని మనకు నోరుంది కాబట్టి మనం చేయాలి. వాటి రిప్రజెంటేటివ్ గానే మనం యాత్ర చేస్తున్నాం, వాటి కోసం చేస్తున్నాము. నోరు లేని జీవుల యొక్క వాటికి నోరుండి మన ఏమైతే అడుగుతాయో అదే మాటని మనం అందరిని అడుగుతాం, అందరికీ అది చేరవేస్తాం, అందరినీ తెలియజేస్తాం, వారితో ఏ ఘర్షణ పడం. అలానే వారి హృదయానికి తాకేలాగా, హృదయంలో నాటుకునేలాగా 4 మాటలు అందరితో మాట్లాడుతా ఈ యాత్రని కొనసాగిద్దాం. ఇది మీ అందరూ బ్లెస్సింగ్స్. ఇవాళ ఈ యాత్ర విజయవంతం కావాలని ముఖ్యంగా అనిత, నీకు ప్రత్యేక అభినందనలు తల్లి. రోజు గొప్ప అవకాశం. ఉదయమే అందరితో ధ్యానం చేస్తున్నావు, అందరినీ కలుపుతున్నావు. ఇది చక్కగా విజయవంతం కావాలని కోరతా. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడటానికి అనురాధ గారు మాట్లాడండి. నమస్తే సార్. నాకు ఈ ఇప్పుడు మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలని కోరిక ఉంది, కానీ ఎన్ని రోజులు అయితే ఏం చేయాలి? మీది నెట్వర్క్ సరిగా లేనట్లుంది, వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఎన్ని రోజులు ఉండొచ్చు అని అడుగుతున్నారా, లేకపోతే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను వినండి. నేను నాకు ఈ సార్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఉంది, కానీ ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎన్ని రోజులు రాగలిగితే అన్ని రోజులు వస్తాను నా శరీర స్థితిని బట్టి. మీరు 12వ తారీఖు ఎస్కోట్ వచ్చేయండి. ఎస్కోట్ అలా విజయనగరం వైపు వెళ్తాం. 18వ తారీఖు శ్రీకాకుళం ఉంది. 18వ తారీఖుకి శ్రీకాకుళం చేరుతాం. ఆగస్టు 12ని ఎస్కోట్ కు రావాలా? లో ఉంటాం. ఆగస్టు 11 మన ప్రకృతి వ్యాలీలో మొదలవుతుంది. ప్రకృతి వ్యాలీ నుంచి మేము బొడ్డవరిలో 11వ తారీఖు రాత్రి ఉండిపోతాము. 12 ఉదయం ఎస్కోట్, మధ్యాహ్నానికి ఎస్కోట్ అవుతుంది. ఎస్కోట్ నుంచి జామి మీదుగా ఆ గ్రామాలు చూసుకుంటా 18వ తారీఖు శ్రీకాకుళం ఉంది అమ్మా. మీరు ఎక్కడైనా ఇక్కడ మీకు కోఆర్డినేటర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ ఇస్తారండి. గ్రూప్ లో మెసేజ్ చేస్తానమ్మా. మెసేజ్ పెడుతుంది, మన అనిత పెడుతుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రండి తప్పకుండా. ఓకే అనిత. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు వరకు విన్న సబ్జెక్ట్ గురించి కానివ్వండి, మనకి సార్ చేస్తున్న యాత్ర గురించి కానివ్వండి, చాలా చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని అందించేస్తారు. బుక్స్ ఏవైతే అవసరం ఉందో అవి చక్కగా చెప్పారు. అవి ప్రతి ఒక్కరికి అవసరం. కాన్వర్జేషన్ విత్ గాడ్స్ కానివ్వండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, వర్తమానం భవ, ఒక యోగి ఆత్మకథ అయితే ఇంకా ప్రతి ఒక్కరికి అది నిత్య గ్రంథము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్స్ ఇప్పటి వరకు చూసారు కదా, ఈ వీడియోని మరొకసారి యూట్యూబ్ లో ఉంటుంది, అది వినండి. ఇందాక ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే అప్పుడు మనం వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనందరికీ ఇచ్చినటువంటి మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. మనది వాట్సాప్ గ్రూప్ యూట్యూబ్ లోను లైవ్ లో ఉందండి. ఇక్కడ కూడా గ్రూప్ లో లింక్ పెట్టారు మేడం. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఇంకా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన యూట్యూబ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందువల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం 11 గంటలకి స్వాధ్యాయ యోగం చేసుకుంటున్నాము. అందులో ప్రతిరోజు ఒక మాస్టర్ యొక్క అనుభవంతో పాటు ఒక బుక్ ని తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఆ బుక్ నాలెడ్జ్ ని కూడా తీసుకోండి. మనకి స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసింది. పత్రిజీ చెప్పిన ఆ 3 రత్నాలు ఇప్పుడు రాజుగారి నోటి వెంట ఇంకొకసారి విన్నాము. మనకి ప్రతి మాస్టర్ రోజు ఎందుకు ఇది చెప్తున్నారు అంటే వాటికి అంత ముఖ్యం ఉంది కాబట్టి ఆ ప్రాముఖ్యతను మనం గుర్తుంచుకుందాము. ప్రతి ఒక్కరు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు, చూడబోతున్న వాళ్ళు అందరూ తప్పనిసరిగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమండి. అలాగే మనం మాస్టర్స్ యొక్క అనుభవాలు మన పిఎంసిలో చాలా ఉన్నాయి. పిఎంసి డిజిటల్ చూడండి, మనకి పత్రిజీ ఇది బుక్స్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మన పిఎంసిలో ఎన్నో వీడియోల రూపంలో ఉన్నాయి. ఆ నాలెడ్జ్ ని విస్తారంగా తీసుకుందాము.
ప్రతి ఒక్క మాస్టర్ అనుభవాన్ని తప్పనిసరిగా వినాలి. సార్కి 1,00,000 మంది మాస్టర్స్ అనుభవాలు కావాలన్నారు. మనకి ఇప్పుడు 80,000 పైన వీడియోలు ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మెసేజ్లు పెడుతున్నారండి, నాలెడ్జ్ చాలా ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి మాస్టర్స్. మళ్ళా మనం 11 గంటలకు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. ఈ ర్యాలీ కంపల్సరీగా మేడం నా వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుంది. ఈ ర్యాలీ ఫ్లైయర్ గ్రూప్ లో పెట్టండి కంపల్సరీగా. తప్పనిసరిగా పెడతాం మేడం. సార్ వీడియోస్ పిఎంసీలో ఉన్నాయండి. సార్ని మళ్ళా పిలుచుకుందాము. సార్ వీడియోలు చూడాలంటే పిఎంసీలో ఉన్నాయి, చూడండి. దాట్లా రాయ జగపతి రాజు గారు దీని పిఎంసీ అని కొట్టండి, మీకు బోలెడు వీడియోస్ వస్తాయి. ఈ 90 రోజుల 2 రోజుల యజ్ఞం తర్వాత మళ్ళా మనం ఇంకొకసారి సార్ని పిలుచుకుందాం. అప్పుడు ఆ అనుభవాలను పంచుకుంటారు సార్. ఈ లోపు మనలో వీలున్న వాళ్ళందరూ ఒకసారి ఆ పాంప్లెట్స్ చూసి ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. అందువల్ల మనం ఎక్కడ ఎవరు ఏ అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు. కొంతమంది అయితే 92 రోజులు సార్తో పాటు ఉండటానికి ఆల్రెడీ ప్రకృతి వ్యాలీకి వచ్చున్నారు. మనం ఎవరు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాం. ఎప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరికి మన సహాయ సహకారాలు పరస్పరం అందించుకుంటూనే ఉంటాం, అందించుకోవాలి కూడా. మనకి మన పత్రిజీ నేర్పించింది అదే. సరేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళా 11 గంటలకు కలుద్దాం. నమస్తే.